చీకటిని పోగొట్టి వెలుతురిని ప్రసాదిస్తుంది. మనం చీకటి అనేటువంటి అజ్ఞానపు అంధకారంలో మనం ఉన్నాం. ఈ అజ్ఞాన అంధకారం నుంచి బయటపడి వెలుతురులోకి అంటే జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి మనం ప్రవేశించాలి అనేటువంటిది మన ఉద్దేశం. దానికి మనం దీపాన్ని వెలిగిస్తూ మనం దీపాన్ని ప్రార్థిస్తాం. దీపో జ్యోతి పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంట దీపం అనేటువంటిది జ్యోతి స్వరూపంగా. అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ దీపాన్ని మనం వెలిగిస్తూ మనం ప్రార్థిస్తాం. మాలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టి మాలో కూడా జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించవయ్యా అని పరమాత్మను ప్రార్థిస్తూ దీపోత్సవం అనేటువంటిది చేస్తాం. దీపాలు వెలిగించడం అనేటువంటిది చేస్తాం. మన పెద్దలైనటువంటి ఆళ్ళవారు చెప్పబడేటువంటి వారిలో వారు ఈ భూమిని అంతటినీ కూడా ఒక ప్రమిదిగా చేసి ఈ జలాన్నంతటినీ కూడా దాంట్లో ఉండేటువంటి నీరు అదే మన నూనెగా చేసి దాంట్లో మనస్సు అనేటువంటి ఒత్తికి జ్ఞానం అనేటువంటి దీపంతో పరమాత్మని మంగళాశాసనం చేశారు. అలాంటి అద్భుతమైనటువంటి రీతిలో మనం అందరం కూడా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించుకోవచ్చు.